హలో ఫ్రెండ్స్, మా కేరళ ట్రిప్‌లో మేమిప్పుడు చూపించబోయేది అలిప్పి. అలిప్పికి వెళ్తూ ఉన్నాము. బోట్ హౌస్. ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రంట్ రూమ్ చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్‌గా ఉంది. సెట్టింగ్ కూడా అరేంజ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మేము 4 బెడ్రూమ్ బోట్ హౌస్ తీసుకున్నాము. 3 బెడ్రూమ్స్ డౌన్ ఉన్నాయి. డెక్‌లో 1 బెడ్రూమ్ ఉంది. దిస్ వన్ ఈస్ ఫస్ట్ వన్. ఈ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి రియల్లీ ఇట్స్ అమేజింగ్. స్టే ఇన్ ఏ బోట్ హౌస్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడే కిచెన్ ఉంటుంది. అక్కడ పీపుల్ అక్కడే కుక్ చేసి డిన్నర్, లంచ్ అన్నీ వాళ్ళే సప్లై చేస్తారనమాట. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అండ్ దీస్ ఆర్ ద స్టేర్స్. అప్పర్ డెక్లో డైన్ ఉంటుంది. అండ్ సిట్టింగ్ ఏరియా ఆల్సో ఇక్కడే చాలా వరకు స్పెండ్ చేసాము అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ డేలో మేము ఇక్కడే స్పెండ్ చేసాం. కిడ్స్ అందరం బాగా సాంగ్స్ అండ్ వాట్ అండ్ ఆల్ ప్లేడ్ ఆల్ థింగ్స్ హియర్ ఇట్ సెల్ఫ్. బాగుంది. అండ్ ఫుడ్ వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ చేశారు. అండ్ స్పెషల్లీ ఫిష్ అయితే కొంచెం బాగా టేస్టీగా కూడా ఉండింది, డిఫరెంట్గా ఉండింది. కోకోనట్ ట్రీస్ చాలా ఎక్కువ బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మోరోవర్ అన్నీ చాలా బోట్ హౌసెస్ ఒకేసారి చూస్తూ ఉన్నా కూడా చాలా బాగుంది చూడటానికి. అండ్ మా పిల్లలు అయితే స్పెషల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ ఇక్కడ ప్యాసింజర్స్ ట్రావెలింగ్కి ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి. లోకల్ పీపుల్ ప్యాసింజర్ బోట్స్లోనే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. స్కూల్స్, కాలేజెస్ అండ్ జాబ్కి వెళ్ళాలన్నా సైకిల్స్ ఈవెన్ కూడా వాటి మీద పెట్టుకొని కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు స్మాల్ ప్యాసింజర్ బోట్స్లో. అండ్ ఈ బోట్ హౌస్ ఎక్కడైనా స్టాప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా సైడ్ తీసుకొని స్టాప్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉంటుంది బోట్ హౌస్లో ఎక్స్పీరియన్స్ అనేది. మేము 1 డేనే ఉన్నాము, బట్ ఇట్స్ ఓకే. వీ హ్యాడ్ ఎ నైట్ ఎక్స్పీరియన్స్. నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. వాటర్లో లైటింగ్స్ చాలా అమేజింగ్గా ఉన్నాయి. అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. గుడ్ టు సీ. ఓకే guys, thank you. Bye bye.